వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు. సైకిల్ పార్టీలో సరికొత్త శకం. తండ్రికి తగ్గ తనయుడు కాదు, తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అసలు సిసలైన లీడర్. కష్టకాలంలో పార్టీని కాపాడిన సైనికుడు. ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టారు. నారా లోకేష్ కు ఈ ప్రమోషన్ వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? చంద్రబాబు మాస్టర్ మైండ్, లోకేష్ యాక్షన్ ప్లాన్ కలిస్తే ఏపీ పాలిటిక్స్ లో జరగబోయే విస్ఫోటనం ఎలాంటిది? రాజకీయ విమర్శలకు తన పనితనంతో చెక్ పెట్టిన లోకేష్ సక్సెస్ జర్నీపై ప్రైమ్ నేను అందిస్తున్న స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఏ పార్టీలోనైనా కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు లభిస్తుందనే దానికి నిదర్శనంగా ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ కు ప్రమోషన్ రావడం పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాని దక్కించుకోవడం కేవలం పదవి కాదు, ఆయన నాయకత్వ పటిమకు దక్కిన రికార్డ్. కష్టకాలంలో నిలబడ్డ నేతలకు పగ్గాలు ఇస్తే పార్టీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అధిష్టానం నమ్ముతున్నట్లు దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు కాబట్టే లోకేష్కు ఈ కీలకమైన పదవి దక్కిందా అంటే రాజకీయ విశ్లేషకులు దాన్ని పూర్తిగా కొట్టిపారేస్తూ విశ్లేషిస్తున్నారు. తండ్రి వేసిన బాటలోనే నడుస్తున్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, వర్కింగ్ స్టైల్ని లోకేష్ నిర్మించుకున్నారు. యువతలో ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన తీరు ఒక మాస్ లీడర్ ఇమేజ్ని తీసుకొచ్చాయి. ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పాలనా దక్షతను నిరూపించుకుంటూనే మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం ఆయన కెరీర్లోనే పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ ప్రమోషన్ ఆయనలో ఉన్న అద్భుతమైన వర్కింగ్ కెపాసిటీకి ఖచ్చితమైన అర్థం పడుతుంది. తన శాఖలకే పరిమితం కాకుండా పార్టీలో క్రమశిక్షణ తీసుకురావడం, నిరాశలో ఉన్న క్యాడర్లో మోటివేషన్ నింపడంలో లోకేష్ 100% సక్సెస్ సాధించారని చెప్పక తప్పదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పటిష్టత కోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ అధిష్టానం దృష్టిలో పడింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వ్యూహరచన చేయడంలో, యువతను ఆకర్షించడంలో ఆయన చూపిన చొరవ అమోఘం. ఒకవైపు ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు పార్టీని సమన్వయం చేసుకోవడం సాధారణ విషయం కాదు. కానీ లోకేష్ ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ ఉండడం వల్లే పార్టీ ఆయన చేతుల్లో సేఫ్గా ఉంటుందనే నమ్మకం బలపడింది. పార్టీ శ్రేణులకు కూడా లోకేష్ నాయకత్వంపై పూర్తి భరోసా ఏర్పడటం వల్లే ఈ నిర్ణయానికి దారితీసింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న సామెత నారా లోకేష్ రాజకీయ ప్రయాణానికి అక్షరాలా సరిపోతుంది. ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటినీ తన స్మైల్తో తిప్పికొడుతూ అహర్నిశలు శ్రమించి ఈ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు జరగబోయే మహానాడు వేదికగా లోకేష్ కేంద్రంగా మరిన్ని కీలక నిర్ణయాలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీలో 2వ స్థానంలో ఉన్న లోకేష్ ఇకపై సంస్థాగత వ్యవహారాలపై మరింత గట్టి పట్టు సాధించనున్నారు. నిర్ణయాల అమలులో స్పీడ్ పెంచడంతో పాటు పార్టీ విధాన నిర్ణయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించనున్నారు. తనదైన పాలిటిక్స్తో ముందుకు వెళ్తున్న తీరు ఇతర పార్టీలకు సైతం ఒక కేస్ స్టడీగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హోదాతో ఆయన బలం పెరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. కేవలం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పనిచేసేవారికే పదవులైనా సీట్లైనా దక్కుతాయని కరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన లోకేష్ రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికలోనూ ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేయనున్నారు.
అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుపెట్టి క్యాంపెయిన్ వ్యూహాల వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరగనున్నాయని ఈ తాజా అపాయింట్మెంట్ ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. పార్టీని భవిష్యత్ తరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో లోకేష్ టెక్నాలజీని, డేటా అనలిటిక్స్ ని పూర్తి స్థాయిలో వాడబోతున్నారని విశ్లేషిస్తున్నారు. ఇది రాబోయే టీడీపీ నయా విజన్ కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. కేవలం పార్టీ వ్యవహారాలే కాదు, పాలనలోనూ లోకేష్ తన మార్కు చూపిస్తున్నారు. అటు అభ్యర్థుల ఎంపిక నుంచి ఇటు ఐటీ శాఖ దాకా బ్యాలెన్స్ చేస్తూ పెట్టుబడుల ప్రవాహంతో ఏపీ రూపురేఖలు మార్చేస్తున్నారు. ఓ విజనరీ లీడర్గా ఆయన ఎలా ఎదిగారో ఇప్పుడు చూద్దాం. లోకేష్ ప్రమోషన్ వెనుక ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ విజన్ కూడా ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. గత 2 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడుల్ని తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్ర అత్యంత కీలకం. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన గూగుల్, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజాల్ని రాష్ట్రానికి రప్పించడంతో పాటు దేశానికొస్తున్న విదేశీ పెట్టుబడుల్లో సుమారు 25% వాటాను ఏపీ దక్కించుకోవడంలో ఆయన కృషి అమోఘం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక స్పష్టమైన రూపాన్ని ఇవ్వడంలోనూ, అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయడంలోనూ లోకేష్ తనదైన శైలిలో ముందున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో ఆయన అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర పారిశ్రామిక రంగాన్నే కాకుండా పార్టీ ప్రతిష్టను కూడా అంతర్జాతీయ స్థాయిలో పెంచుతున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే దాగుంది. జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో సమన్వయం, కేంద్రంతో సత్సంబంధాలు నెరపడంలో లోకేష్ పాత్ర ఇకపై మరింత యాక్టివ్గా ఉండబోతోంది. లోకేష్కు తోడుగా ఎంపీలు పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు పోలిట్ బ్యూరో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండటం ఆయన టీం బలాన్ని పెంచుతోంది. జాతీయ పార్టీ కోశాధికారిగా కొనకళ్ల నారాయణ ఎంపిక కావడం వంటివి జాతీయ స్థాయిలో పార్టీ స్ట్రక్చర్ను బలోపేతం చేశాయి. లోకేష్ లీడర్షిప్లో ఈ టీం మొత్తం కలిసికట్టుగా పనిచేసి ఢిల్లీ స్థాయిలో కూడా టీడీపీ వాయిస్ని బలంగా వినిపించడానికి సిద్ధమవుతోంది. యువతకు పెద్దపీట వేయాలన్న ఆలోచన క్లియర్. లోకేష్తో పాటు యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడంలో టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం. యువనేత, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించగా, మరో యువ నాయకురాలు బైరెడ్డి శబరి, అలాగే రాజేష్ కిలారులకు కూడా ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించడం పార్టీ మారుతున్న ట్రెండ్కు అద్దం పడుతోంది. సీనియర్ల అనుభవం, జూనియర్ల అగ్రెషన్ కలిస్తే పార్టీ మైలేజ్ అమాంతం పెరుగుతుందని చంద్రబాబు వేసిన లెక్కిది. లోకేష్ మార్క్ పాలిటిక్స్లో యువతకు ఎప్పుడూ లయన్ షేర్ ఉంటుందనే విషయం ఈ నియమాల ద్వారా మరోసారి స్పష్టంగా అర్థమవుతోంది. పాత కొత్తల కలయికతో పార్టీని కొత్త పుంతలు తొక్కించేందుకు ఇదొక అద్భుతమైన రాజకీయ ఫార్ములా. పాత రోత కాదు, కొత్త వింత కాదు అన్న సామెతను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కేవలం యువతకే కాకుండా అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు కూడా పార్టీ విధాన నిర్ణయాల్లో కీలకమైన పోలిట్ బ్యూరోలో అంతే ప్రాధాన్యత దక్కింది. చంద్రబాబు స్వయంగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి ఉద్దండులు తమ స్థానాల్ని సుస్థిరం చేసుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతల సుజాత, కన్నా లక్ష్మీనారాయణ లాంటి స్టాల్వర్డ్స్ ఉన్నారు. వీరి అనుభవం, లోకేష్ ఎనర్జీ ఒక అద్భుతమైన గైడింగ్ ఫోర్స్లా పనిచేస్తుంది. ఈ సీనియర్ల గైడెన్స్తో లోకేష్ పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లేందుకు అవసరమైన బ్లూ ప్రింట్ను ఇప్పటికే రెడీ చేసుకున్నట్టు సమాచారం.
ఇప్పటివరకు మనం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ పాత్ర గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ నూతన కమిటీల్లో పార్టీ క్యాడర్కు, క్షేత్రస్థాయి నాయకులకు దక్కిన గుర్తింపు గురించి కూడా విశ్లేషించాలి. ఏళ్ల తరబడి పార్టీ చెండాను మోస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో అవాంతరాలను, కష్టాలను ఎదుర్కొన్న సామాన్య కార్యకర్తలకు ఈ కమిటీల్లో పెద్దపీట వేశారు. పార్టీకి ఎవరైతే విధేలుగా ఉంటూ తమ రక్తాన్ని, చెమటను ధారపోశారో వారిని అధిష్టానం మరిచిపోలేదని ఈ నియామకాలు ఒక బలమైన మెసేజ్ ఇచ్చాయి. అట్టడుగు స్థాయిలో పనిచేసేవారు కూడా పార్టీ అత్యున్నత స్థాయికి చేరగలదని నిరూపించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కార్యకర్తల్లో ఒక తెలియని కాన్ఫిడెన్స్ ని, నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు. ముఖ్యంగా చెప్పాలంటే పార్టీకి అత్యంత కీలకమైన పవర్ సెంటర్ అయిన పోలిట్ బ్యూరోలో సామాన్యులకు చోటు కల్పించడం ఒక సంచలనం. ఒక సాధారణ మండల పార్టీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న గజపతినగరం నేత గంట్యాడ శ్రీదేవికి, అలాగే మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్గా గ్రౌండ్ వర్క్ చేసిన గుత్తికొండ ధనుంజయ్కి నేరుగా పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఇది పార్టీ హిస్టరీలోనే ఒక హిస్టారిక్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. కేవలం పెద్ద నాయకులకు, ఆర్థిక బలం ఉన్న వారికే పదవులు దక్కుతాయనే పాతకాలపు ఈక్వేషన్స్ ను పక్కకు పెట్టి హార్డ్ వర్క్ చేసే వారికి ఎలివేషన్ ఉంటుందని అధిష్టానం ప్రాక్టికల్ గా చేసి చూపించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రతి చిన్న కార్యకర్తకు తనపై పార్టీకున్న గౌరవం స్పష్టంగా అర్థమవుతోంది. మొదలు చూసి తుది తెలుసుకోవచ్చు అన్న సామెత చందంగా రాబోయే 2029 ఎన్నికల కోసం చంద్రబాబు ఏ స్థాయి సోషల్ ఇంజనీరింగ్తో వ్యూహాలు రచిస్తున్నారో ఈ కమిటీల కూర్పును చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో ఏకంగా 122 మంది బడుగు బలహీన వర్గాలకే పెద్దపీట వేయడం సైకిల్ పార్టీకే చెల్లింది. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7, మైనారిటీలకు 13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించి ఒక అద్భుతమైన సోషల్ బ్యాలెన్స్ ను సాధించారు. జనాభా దామాషా పద్ధతిన సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్ని బేరీజు వేసుకుని చేసిన ఈ ఎంపికలు కేవలం పదవుల పంపిణీ కాదు, రాబోయే కాలానికి ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్. బీసీలో పార్టీకి వెన్నెముక అని మరోమారు అధిష్టానం చేతల ద్వారా గట్టిగా నిరూపించింది. మహిళా సాధికారత విషయంలో టీడీపీ ఎప్పుడూ ముందే ఉంటుందని మరోసారి రుజువైంది. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళా నేతలకు స్థానం కల్పించడం ద్వారా మహిళా ఓటర్లను, కార్యకర్తల్ని విపరీతంగా ఆకట్టుకునే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పార్టీ విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత పోలిట్ బ్యూరోలో కూడా గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, శ్రీదేవి గంట్యాడ లాంటి బలమైన మహిళా గళాలకు స్థానం కల్పించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో పార్టీ సంస్థాగత పదవుల్లో మహిళలకు ఇంత భారీ స్థాయిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ నిర్ణయాలు మహిళా కార్యకర్తల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచి వారు యాక్టివ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తాయి. యువ కథానాయకుడికి పగ్గాలివ్వడమే కాదు, కింది స్థాయి పార్టీ జెండా మోసిన సామాన్యులకు సైతం పెద్దపీట వేశారు చంద్రబాబు. పదవులు రాని వారికి పార్టీలో పట్టాభిషేకం చేస్తూ సామాజిక సమీకరణాలతో ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్న ఆ మాస్టర్ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతు శిరీష, చింతకాయల విజయ్, పర్చూరి అశోక్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి స్ట్రాంగ్ వాయిస్ ఉన్న నేతల్ని నియమించారు. ప్రజల వాదనను, ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు కూన రవికుమార్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి లాంటి ఫైర్ బ్రాండ్స్ ని అధికార ప్రతినిధులుగా ఎంపిక చేశారు. జోనల్ కోఆర్డినేటర్లుగా ప్రత్తిపాటి పుల్లారావు తదితరులకు కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా రీజనల్ బ్యాలెన్స్ ని కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. ప్రతి నియామకంలోనూ ఒక క్లారిటీ, ఒక పొలిటికల్ స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల పంపిణీలో కొంతమంది ఆశావహులకు నిరాశ తప్పలేదు. అయితే అవకాశం రాని వారికి పార్టీ పదవుల ద్వారా అధిష్టానం తగిన న్యాయం చేసింది. కష్టకాలంలో జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో గుర్తింపు ఉంటుందనే భరోసాని కల్పించారు. నామినేటెడ్ పోస్టులు రాలేదని డీలా పడిన నాయకులకు పార్టీ, రాష్ట్ర, జాతీయ కమిటీల్లో కీలకమైన బాధ్యతలు అప్పగించి వారిలో తిరిగి మోటివేషన్ నింపారు. విధేయత, కష్టపడే తత్వం, పార్టీ కోసం చేసిన త్యాగాల్ని బేరీజు వేసుకుని చేసిన ఈ కేటాయింపులు క్యాడర్లో అసంతృప్తికి చెక్ పెట్టాయి. పదవులు రానివారు కూడా పార్టీ అధిష్టానం తమను గుర్తిస్తుందనే పాజిటివ్ మైండ్ సెట్తో పనిచేసేలా ఈ అపాయింట్మెంట్స్ ఒక గేమ్ చేంజర్లా మారాయి. ముందుచూపు ఉన్నవాడికే ముక్తి దక్కుతుంది అన్న సామెతను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజన్కు అప్లై చేయొచ్చు. 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణాల్ని ఎంతో మైక్రో లెవెల్లో ఎనలైజ్ చేసి ఈ కమిటీలను కూర్పు చేశారు. ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి, అభివృద్ధి పదంలో నడవడానికి సీఎంగా ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. అదే సమయంలో పార్టీ సంస్థాగతంగా ఎక్కడా బలహీనపడకూడదనే ఉద్దేశంతో ఇంత పక్కాగా స్కెచ్ గీశారు. చంద్రబాబు విజన్ ఎలా ఉండబోతోందో, రాబోయే 10 ఏళ్ల పాటు టీడీపీ ఎలా రూపాంతరం చెందబోతోందో ఈ కమిటీల లిస్టు చూస్తేనే ప్రతి పొలిటికల్ అబ్జర్వర్కు అర్థమవుతుంది. ఈ పకడ్బందీ మాస్టర్ ప్లాన్ ముందు ప్రత్యర్థులు ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడక తప్పదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ నూతన కమిటీల ప్రకటన తెలుగుదేశం పార్టీని సరికొత్త ట్రాక్లోకి ఎక్కించింది. ఒకవైపు చంద్రబాబు అపారమైన రాజకీయ అనుభవం, గైడెన్స్ ఉండగా, మరోవైపు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఫుల్ ఎనర్జీతో స్టీరింగ్ పట్టుకోవడం పార్టీకి ఒక డబుల్ ఇంజిన్ లాంటి ఫీలింగ్ ఇస్తోంది. లోకేష్ తన ప్రమోషన్తో కేవలం పార్టీ పైభాగంలోనే కాకుండా క్షేత్రస్థాయి క్యాడర్కు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. కీలక బాధ్యతల్ని లోకేష్ భుజాన వేసుకుంటే మిగిలిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సామాన్య కార్యకర్తల నుంచి ఎంపికైన కొత్త సైన్యం రెడీగా ఉంది. కష్టపడ్డవారికి పట్టాభిషేకం చేయడం, బడుగు బలహీన వర్గాల్ని అందలం ఎక్కించడంతో ఈ కమిటీలు అసలైన బాహుబలి సైన్యంగా మారబోతున్నాయి. గతంలో ఎన్నో విమర్శలకు, సవాళ్లకు నిలయంగా మారిన విద్యాశాఖను లోకేష్ తనదైన ముద్రతో అత్యంత కీలకమైన విభాగంగా తీర్చిదిద్దడం విశేషం. విద్యలేనివాడు వింత పశువు అన్న సామెతను అక్షరాలా గుర్తుచేస్తూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా వినూత్న మార్పులు తీసుకొచ్చారు. కేవలం అక్షరాస్యత పెంచడమే కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాభివృద్ధిని అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రక్రియను విద్యతో జోడించి ఈ శాఖకు కొత్త గ్లామర్ తీసుకొచ్చారు. నిరుత్సాహంలో ఉన్న ఉపాధ్యాయుల్లో ధైర్యాన్ని నింపి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆయన చూపిన అంకిత భావం అద్భుతం. విమర్శల్ని సైతం అవకాశాలుగా మార్చుకుని విద్యాశాఖను ఒక బెంచ్ మార్క్లా నిలబెట్టడం లోకేష్లోని అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కు ఒక పర్ఫెక్ట్ నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక శాఖాధిపతిగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఒక విజనరీగా ఆయన్ను మరో మెట్టెక్కించింది. విద్యాశాఖలో ప్రక్షాళన ఒక ఎత్తైతే ప్రజల మనిషిగా మారిన ఆ సుదీర్ఘ యువగళం పాదయాత్ర మరో ఎత్తు. నిప్పును చెరుగులో దాచలేమన్నట్టు పార్టీ తీవ్ర కష్టకాలంలో ఉన్నప్పుడు లోకేష్ చూపించిన ధైర్యం, ఆ పోరాట పటిమ వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో చూద్దాం. లోకేష్ రాజకీయ ప్రస్థానంలో యువగలం పాదయాత్ర ఒక చారిత్రాత్మక మలుపు అని విశ్లేషిస్తున్నారు. 3000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ప్రజల కష్టాల్ని స్వయంగా చూశారు. గడప గడపకు వెళ్లి సామాన్యుల బాధల్ని వినడం, యువతకు భరోసా ఇవ్వడం ద్వారా ఒక మాస్ లీడర్గా తనను తాను మలుచుకున్నారు. ఆరంభంలో ఎదురైన విమర్శల్ని తన పనితీరుతో సమాధానం చెబుతూ నిప్పును చెరుగులో దాచలేం అన్న చందంగా తనలోని నాయకత్వ పటిమను చాటారు. కేవలం ఏసీ రూములకే పరిమితం కాకుండా ఎండనక వాననక రోడ్ల మీద నడిచి కార్యకర్తల్లో ప్రాణం పోశారు.
ఈ పాదయాత్రే నేడు ఆయనకు దక్కిన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకు పునాది అని చెప్పక తప్పదు. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయన సాధించిన సక్సెస్ రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఒక గైడింగ్ ఫోర్స్లా పనిచేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకేష్ చూపించిన ధైర్యం, మెచ్యూరిటీ ఆయన్ను ఒక పరిపూర్ణ నాయకుడిగా నిలబెట్టాయి. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన బంధువు అన్నట్టుగా కార్యకర్తలు ఆందోళనలో ఉన్నప్పుడు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. మీడియా ముందు ఆయన మాట్లాడే తీరు, క్లారిటీతో కూడిన వాదనలు ప్రత్యర్థుల్ని సైతం ఆలోచనలో పడేశాయి. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ లోకేష్లోని మరొక కోణాన్ని ఆవిష్కరించాయి. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా నేషనల్ పాలిటిక్స్లో కూడా టీడీపీ ప్రాధాన్యతను పెంచేలా ఆయన చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం. ఈ అనుభవం ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించడంలో ఆయనకు ఎంతో ప్లస్ పాయింట్ కాబోతోంది. చూసారుగా, ఒకప్పుడు విమర్శలు చేసిన నోళ్లే నేడు ఆయన విజన్ను మెచ్చుకునేలా ఎదిగారు నారా లోకేష్. వారసత్వం కేవలం అవకాశాన్ని ఇస్తుందేమో కానీ నిలబెట్టుకోవాలంటే దమ్ము, ధైర్యం, కష్టం కావాలి. ఆ మూడింటి కలయికే నేటి ఈ ప్రమోషన్. చంద్రబాబు అనుభవం, లోకేష్ దూకుడు, సామాన్యుడికి దక్కిన పదవులతో మున్ముందు సైకిల్ స్పీడ్ను అందుకోవడం ప్రత్యర్థులకు కత్తి మీద సమే. మరి రాబోయే కాలంలో లోకేష్ నయా కమాండ్ ఇంకెన్ని రాజకీయ సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.